హలో అందరికి. వెల్కమ్ టు అజయ్ టిప్స్. ఈ వీడియోలో అయితే మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2025 కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. అండ్ వాళ్ళు వెబ్సైట్ చేంజ్ చేశారు కాబట్టి చాలా మందికి ఎలా అప్లై చేయాలో తెలియడం లేదు. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, మనం ఎక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాం కదా, అక్కడ వాళ్ళు ఒక కొత్త పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే లైక్ ఫేస్ అథెంటికేషన్ అన్నమాట. దానికోసం మనము అక్కడ క్యూఆర్ ని స్కాన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఈ వీడియో ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. సో దానికంటే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి. ఇట్స్ మై రిక్వెస్ట్. మీరు ఒక చిన్న లైక్ కొడితే ఈ వీడియో ఒక 10 మెంబర్స్ కి షేర్ అవుతుంది ఆటోమేటిక్ గా. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీజీఎల్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా షేర్ చేసి పెట్టుకోండి. అండ్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం డిలే లేకుండా. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా www.ssc.gov.in. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళైతే కొత్తగా క్రియేట్ చేశారు. సో అది ఎంటర్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ssc.gov.in అని ఫస్ట్ వన్ దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ పేజ్ అనమాట. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఓల్డ్ వెబ్సైట్ ఉన్నప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే అది వెళ్ళిపోయింది అనమాట. మీరు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నచ్చు కానీ లేకపోతే పాత వాళ్ళు కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎస్ఎస్సి పోర్టల్. ఓకేనా? సో న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి లాగిన్ ఫర్ రిజిస్టర్ అని? సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతే ఆల్రెడీ మీకు ఇన్ కేస్ కొత్త వెబ్సైట్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు, లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మీరు జనరల్ గా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసి అప్లై చేసుకోవాలి. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు దీనిపైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఆర్ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఏం చెప్తుందంటే, ఇందులో మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాడు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి మనమే, అండ్ అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి కొన్ని, అండ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటిన్యూ పైన నొక్కండి. సో మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కంటిన్యూ పైన నొక్కితే ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. సో పర్సనల్ డీటెయిల్స్ లో ఫస్ట్ డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ నెంబర్? ఇక్కడ ఎస్, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేయండి. అదే విధంగా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోమంటున్నాడు, మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. ఆ సెండ్ ఓటీపీ నొక్కితే మీకు మొబైల్ కి ఆధార్ కార్డ్ పైన ఏ నెంబర్కి అయితే లింక్ ఉందో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి దానిపైన క్లిక్ చేస్తే వెరిఫై అయిపోతుంది. సో వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, మీ నేమ్, ఫుల్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అన్నాడు కాబట్టి, మెట్రికులేషన్ అంటే ఏం లేదు, మీ 10th క్లాస్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఎలాంటి డీటెయిల్స్, ఎలాంటి స్పెల్లింగ్, ఎలాంటి స్పేసులు ఉందో సేమ్ అలానే ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది క్యాండిడేట్ నేమ్. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, క్యాండిడేట్ నేమ్ తర్వాత హ్యావ్ యూ హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్? మీ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకుంటే కొత్త చేంజ్ చేసుకున్న నేమే ఇవ్వండి అక్కడ. ఓకే? ఇక్కడ అడుగుతుంది న్యూ నేమ్ అండ్ వెరిఫై అంటే మళ్ళీ ఒకసారి ఇవ్వాలి. సో నేను చేంజ్ చేసుకోలేదు కాబట్టి నో అని క్లిక్ చేశాను, అందుకే ఇది బ్లాంక్ లో ఉంది. నేనేం ఎంటర్ చేయడానికి రాదు నాకు. ఓకే? సో ఇక్కడ జెండర్, సో మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్ మెమో పైన, 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఏముందో అదే ఇవ్వాలి. ఓకే? యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ చేసాడు క్లియర్ గా. ఫాదర్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అండి. ఓకే? సో మళ్ళీ వెరిఫై అంటున్నాడు, మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి ఫాదర్ నేమ్. సేమ్ సిమిలర్ గా అదే విధంగా మదర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ వెరిఫై మదర్ నేమ్. ఓకే? తర్వాత మీరు 10th క్లాస్ ఏ బోర్డు కింద కంప్లీట్ చేశారు? సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈ పాయింట్ లో. ఓకే? అది కూడా మళ్ళీ వెరిఫై చేయమంటున్నాడు. ఓకే? ఈ స్టెప్స్ అయితే క్లియర్ కదా. నెక్స్ట్ స్టెప్స్కి వెళ్దాం. సో ఇక్కడ రోల్ నెంబర్ ఏంటంటే 10th క్లాస్ రోల్ నెంబర్ ఇవ్వాలి మీరు. ఏదంటే అది ఏనేక రాదు, 10th క్లాస్ రోల్ నెంబర్ ఇవ్వాలి. బేస్ ఇదే మనకు. ఓకే? 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్. ఓకే? అది ఇస్తే సరిపోతుంది. దాన్ని మళ్ళీ ఒకసారి రీఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అండ్ మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారు, విచ్ ఇయర్ యూ పాస్ అవుట్ ద 10th క్లాస్, అండ్ యూ హ్యావ్ టు వెరిఫై దట్. అండ్ ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇప్పటి వరకు మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని ఇవ్వండి. ఒకవేళ ఇంటర్ వరకే చదువుకుని ఉంటే ఐఏఎస్ సెకండరీ ప్లస్ 12 అని సంథింగ్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోదాం.
సో నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ అండ్ మీ పక్కలో పెట్టుకొని అప్లై చేసేటప్పుడు ఆ మొబైల్ని, ఎందుకంటే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓకేనా? మొబైల్ నెంబర్ అదే విధంగా ఈమెయిల్ ఐడి కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది ఇవ్వండి. ఎందుకంటే 2 ఓటీపీలు వస్తే మీరు వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ నేనైతే నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను, వ్యాలిడేట్ చేసుకున్నాను. మీకు అక్కడ గ్రీన్ సింబల్ కనిపిస్తుంది. సో నేనైతే సేవ్ నెక్స్ట్ కొడతాను. సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఏం చేసుకోవాలంటే ఈ పేజ్ వచ్చిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో అది అడుగుతుంది అనమాట. సో కాపీ చేసి పెట్టుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో చేస్తే మీకు ఇక్కడ హోమ్ పేజ్ సైన్ ఇన్ పేజ్ అడుగుతుంది. మళ్ళీ ఏమంటుందంటే లాగిన్ అవ్వండి అంటుంది. సో ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్, ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఓపెన్ అయినప్పుడు మీ మొబైల్ చెక్ చేసుకోండి. మీ మొబైల్కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ టెంపరీ పాస్వర్డ్, వాడు ఒక పాస్వర్డ్ పంపిస్తాడు. ఆ పాస్వర్డ్ అండ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ కూడా వాడు నా మెసేజ్కి పంపిండు, అది నేను ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసినాక ఇక్కడ ఉండే క్యాప్చా కోడ్ని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ పైన నొక్కండి. మీకు అప్పుడు న్యూ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. ఇలా అడుగుతుంది అనమాట. ఏంటంటే ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ మీకు మొబైల్కి వచ్చి ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి మీ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీ మొబైల్కి మెసేజ్ పంపిండు కదా వాడు, అది మీరు ఎంటర్ చేయాలి. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఏం అడిగిండు, న్యూ పాస్వర్డ్ మీ ఇష్టం, నీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. కానీ ఈ పాస్వర్డ్ మాత్రం కొన్ని క్రైటీరియాని పాస్ అవ్వాలి. ఓకే. నేనైతే ఒక ప్యాటర్న్ చెప్తాను, ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. మీ పేరులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకోండి అండ్ మిగతావన్నీ స్మాల్ పెట్టండి. ఏదైనా స్పెషల్ సింబల్ @ కానీ హ్యాష్ట్రిక్ కానీ స్టార్ కానీ ఏదైనా సరే యూజ్ చేయండి. దాని తర్వాత ఏదైనా 2-3 నెంబర్స్ ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 765 ఇస్తాను. సో ఈ ప్యాటర్న్లో ఉండాలి మీ నేమ్. ఓకే. ఈ ప్యాటర్న్లో ఉండాలి. అర్థమైందా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ కూడా మనకు 8 డిజిట్స్ లేదా 12 డిజిట్స్ అన్న క్రాస్ అవ్వాలి. నాకు అంత ఐడియా లేదు. పాస్వర్డ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 25 క్యారెక్టర్స్ అంటున్నాడు. అండ్ మినిమం 8 క్యారెక్టర్స్, చూడండి 8 లెటర్లు ఉండాలి, 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేరు సాయి ఉందనుకోండి, ACI @123 పెడితే ఇది 8 అవ్వదండి, 7 అవుతుంది, ఇది తీసుకోవద్దు. సో మినిమం 8 ఉండాలి. ఓకే. అట్లా మీరు చూసుకోండి. సో ఇది పాస్వర్డ్ గురించి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటాడు. మీరు న్యూ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతాడండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు పాస్వర్డ్ కానీ ఏదైనా మర్చిపోతే మీరు మళ్ళీ పాస్వర్డ్ రీక్రియేట్ చేసుకోవాలంటే అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టాను, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అంటే నా ఫేవరెట్ మూవీ ఏదో ఒకటి ఇచ్చాను ఇక్కడ. అండ్ వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, నేను చదువుకున్న ఫస్ట్ స్కూల్ నేమ్ అయితే అడిగాడు, నేను ఆన్సర్ ఇచ్చాను. సో మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న టైంలో ఫ్యూచర్లో మీరు పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ రీక్రియేట్ చేసుకున్న టైంలో ఈ క్వశ్చన్స్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏం పేజ్? మళ్ళీ లాగిన్ చేయమంటుంది. న్యూ పాస్వర్డ్, ఇప్పుడు మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్తోనే లాగిన్ అవ్వాలి. మళ్ళీ ఇది వస్తుంది మీకు. సో సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి, లాగిన్ నొక్కండి. మీకు సారీ, ఏ పేజ్ వచ్చింది ఇది? ఓకే. ఓకే. సో మళ్ళీ ఒకసారి లాగిన్ చేస్తే మీకు ఏమవుతుందంటే ప్రివ్యూ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్ని ఇంకోసారి చెక్ చేసుకోండి అని మళ్ళీ ఒకసారి ఫామ్ ఇస్తాడు మీకు. అంటే దానిపైన ఒకసారి ప్రివ్యూ వస్తుంది అనమాట. నేము, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, అట్లా అన్ని మీరు ఏమైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో అవన్నీ ఒకసారి ప్రివ్యూ చేసుకోమంటాడు. చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి మనం. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీకు డిక్లరేషన్, వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ లాస్ట్ స్టెప్ ఇది. మీ రిజిస్ట్రేషన్లో లాస్ట్ స్టెప్. చెక్ బాక్స్ క్లిక్ చేసి డిక్లేర్ పైన క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ అయినట్టు. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఏంటంటే అక్కడ మీ నేము, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటుంది. దాని కింద ఏముంటుంది అంటే ఇవి ఉంటాయి. దాని కింద ఇవైతే ఉంటాయి. సో ఇందులో మీరు ఇప్పుడు మనం చెప్తున్న వీడియో CGL కదా, CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ వన్నే. సో యాక్టివ్ ఉంది. సో మీరు ఈ అప్లై పైన క్లిక్ చేయండి. ఓకే. ఈ అప్లై పైన మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? ఇట్లా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్ చదివేయండి. సో చదవకపోయినా చదివినట్టు యాక్ట్ చేయండి. సో తర్వాత ఫిల్ ఫామ్. సో ఫామ్ ఫిల్ చేయమంటున్నాడు. సో క్లిక్ చేయండి దాన్ని.
క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ స్టెప్ మొత్తం మీకు అన్ని వాడే ఇచ్చేస్తారు డీటెయిల్స్. మీరు ఏం ఫిల్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఫిల్ చేశారు కదా, అవే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా వాడు ఫిల్ చేసి ఇస్తాడు, ఆటో ఫిల్ చేసి ఇస్తాడు. సింపుల్గా మీరు వెళ్ళి నెక్స్ట్ కొట్టేయండి, ఫస్ట్ స్టెప్ ఒకటి నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కాడ మీరు ఇక్కడ ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే, సిన్స్ సిజిఎల్ అనేది డిగ్రీ బేస్డ్, అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ఇప్పుడు వెళ్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నా పర్లేదు, కానీ జాబ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోతున్నప్పుడు ఆ సర్టిఫికేట్ మీకు వచ్చి ఉండాలి. అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సో మీరైతే, నాదైతే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇది డిగ్రీ బేస్డ్ కాబట్టి పక్క డిగ్రీ ఉండాలి. సో డిగ్రీ పెట్టాను. పీజీ చేసే వాళ్ళు పీజీ పెట్టుకోవచ్చు, పిహెచ్డి పెట్టుకోవచ్చు. కానీ ఇంటర్ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే డిగ్రీ ఎలిజిబిలిటీ, ఇది క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఓకే, సో గ్రాడ్యుయేషన్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈక్యూ స్టేటస్ అంటే మీరు పాస్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అపియర్ అవుతున్నారా. సో నేనైతే అపియరింగ్ అని పెట్టాను, ఎందుకంటే నేను ఇప్పుడు అపియర్ అవుతున్నాను ఫైనల్ ఎగ్జామ్స్. సో నేను అపియరింగ్ అని పెట్టాను. నాకు ఒకవేళ జాబ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం వరకు నా రిజల్ట్స్ వచ్చేసి నాకు సర్టిఫికేట్ వస్తే అప్పుడు వాళ్ళు నన్ను తీసుకుంటారు. అప్పటికి నా సర్టిఫికేట్ రాలేదు అంటే నా జాబ్ పోయినట్టే. ఓకే, అది. సో పాసింగ్ ఇయర్ 2025 ఖచ్చితంగా, అండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, అండ్ మీ యూనివర్సిటీ నేమ్ లేదా మీరు చదువుకున్న కాలేజ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ ఆల్ టికెట్ నెంబర్. ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డిగ్రీలో ఏదైతే మీకు రోల్ నెంబర్ ఇస్తారా అది, ఓకేనా. లేదా బీటెక్, డిగ్రీ అంటే డిగ్రీ అని ఉండొచ్చు, బీటెక్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, అండ్ మీకు వచ్చిన పర్సంటేజ్, మీకు పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ఎంటర్ చేయండి, సిజిపిఏ ఉంటే సిజిపిఏ ఎంటర్ చేయండి, ఏదైనా ఒకటే ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్టేద్దాం. సో సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు అడిషనల్ డీటెయిల్స్ 1లో ఏమడుగుతుందంటే, వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యానా. నువ్వు ఒకవేళ ప్రీవియస్గా ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్ చేసావంటే, గవర్నమెంట్ ఎంప్లాయర్ అయితే ఎస్ అని పెట్టు, లేదా నో అని పెట్టు. నేను నో కాబట్టి నో పెట్టేసిన. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టు, తీసుకుంటలేవంటే నో అని పెట్టేసే, డిపెండ్స్ ఆన్ యూ అది. అండ్ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్, ఇది ఏంటంటే అండి జనరల్గా ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చారు కదా వీటికి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఇక్కడ ఇస్తానని నొక్కితే ఆ డీటెయిల్స్ కొన్ని ఎడ్యుకేషనల్ కొన్ని ఏమంటారు సెలెక్షన్, జాబ్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టీఎస్పిఎస్సి, టీజీపీఎస్సి, అలాంటి వాటితో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఏమన్నా నోటిఫికేషన్ ఉంటే వాళ్ళు మీకు పర్సనల్గా పంపిస్తుంటారు, అప్పుడప్పుడు మెయిల్స్ పెడతా ఉంటారు. సో అలాంటి మీకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఇక్కడ మీకు ఎగ్జామ్ సిటీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైర్ 1 ఎగ్జామ్ ఉంది కదా ఆగస్ట్లో, ఆ ఎగ్జామ్ రాయడానికి ఏ సిటీ కావాలి ప్రిఫరెన్స్ కోసం. సో అది ప్రిఫరెన్స్, 3 ప్రిఫరెన్స్ అడుగుతాడు. నేనైతే హైదరాబాద్ పెట్టాను, తర్వాత కరీంనగర్ పెట్టాను, తర్వాత తిరుపతి పెట్టాను. తర్వాత ఈ బ్లాంక్నే వదిలేసేయండి. మీకు ఎక్కడైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ ఉందో అక్కడే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, డూ యూ హ్యావ్ ఎ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్, అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెయ్యి లేదో, లేకపోతే కళ్ళు కనిపించవో, లేకపోతే మీకు ఏమంటారు మాటలు రావో, అలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ మీకోసం ఎగ్జామ్ రాయడానికి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేయలేకపోతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, చేసుకోవడానికి రాదు కదా మౌస్తోన, సిబిటి ఎగ్జామ్ కదా. సో ఎవరినన్నా అరేంజ్ చేస్తారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా. సో దానికి అలాంటి వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. నాకు అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను నో అని పెట్టాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెదర్ స్క్రైబ్ ఈస్ రిక్వైర్డ్, అది మనకు బ్లాంక్ ఉంది, వదిలేసేయండి. నెక్స్ట్ 26.1 చూడండి, ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎంఓఎస్పిఐ, అంటే ఇక్కడ 2 పోస్టులు ఉంటాయండి సిజిఎల్లో. ఆ పోస్టులు ఏంటంటే, ఆ పోస్టులు మీరు అప్లై చేస్తున్న ఎస్ అని నొక్కినాం అనుకోండి, వాటికి ఎక్స్ట్రా ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా స్కిల్ టెస్ట్ కానీ మీకు పెట్టడం జరుగుతుంది దానికోసం. సో ఆ పోస్ట్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నోటిఫికేషన్లో అనెక్షర్స్లో ఇస్తారు. అవేంటివి, ఇంతకు మనం ఎలిజిబుల్ కదా తెలుసుకొని ఎస్ ఆర్ నో అని పెట్టేసాను. ఓకే, కిందిది కూడా 27.1 కూడా అది ఆర్జీఐ పోస్ట్, అంటే పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్. సో దానికి సెపరేట్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, సెపరేట్ ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా స్కిల్ టెస్ట్ ఉంటుంది అట్లా. ఓకేనా, నెక్స్ట్ అది వదిలేసేయండి, లాస్ట్ అయితే అడగట్లేదు మనకు. సో సేవ్ నెక్స్ట్ కొట్టేసేయండి. సో క్లిక్ ఆన్ సేవ్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఇది నేను మీకు చెప్తానేది, ఇది కొత్త పాయింట్ వాళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే, అప్లోడ్ డాక్యుమెంట్స్లో వాళ్ళు మీకు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కింద ఇక్కడ ఏమంటున్నాడు, ఈ క్యూఆర్ కోడ్ ఉందా, మీ మొబైల్ తీసుకోండి,
మీ మొబైల్లో గూగుల్ లెన్స్ సైడ్కి సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ ప్లే స్టోర్లో మై ఎస్ఎస్ఏ యాప్ దగ్గరికి అది రీడైరెక్ట్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది నేను వీడియో అటాచ్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఓకేనా? ఆ వీడియో చూసినాక మనము ఫోటోగ్రాఫ్ది అండ్ సిగ్నేచర్ది అప్లోడింగ్ది కంటిన్యూ చేద్దాం. ఓకే, మీరు క్యూఆర్ని స్కాన్ చేస్తే ఒక లింక్ ఎనబుల్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది, అంటే ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది ప్లే స్టోర్ నుండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసి మీకు లాగిన్ చేసిన తర్వాత ఇలా అయితే స్క్రీన్ మీకు కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది, ఆ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మై అప్లికేషన్స్కి వెళ్ళాలి. మై అప్లికేషన్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కంటిన్యూ నొక్కాలన్నమాట. సో కంటిన్యూ బటన్ నొక్కితే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి కదా అప్లై చేస్తుంది. సో పెండింగ్ అని చూపిస్తుంది కదా అక్కడ. సో ఇక్కడ కంటిన్యూ నొక్కండి. సో కంటిన్యూ నొక్కిన తర్వాత మీరు ఏం చేయాలంటే గో టు ఆధార్ ఆత్ వెరిఫికేషన్ అని అంటున్నాడు. సో ఆధార్ ఆత్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ 5th నెంబర్ ఆధార్ ఆత్ వెరిఫికేషన్ ఉంది కదా. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. ఇది అంటే అక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తారు, అది ఇక్కడ సేవ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళాలి మనము. వెళ్తే ఫిఫ్త్ దానికి వచ్చే వరకు మనం కొట్టుకుంటూ వెళ్ళాలి. సో 5th వచ్చే వరకు మనము కొట్టుకుంటూ వెళ్ళాలి ఇలా. ఇప్పుడు ఆధార్ ఆత్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఫేస్ అథెంటికేషన్ అంటే మనం ఏం చేయాలి అంటే మన ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అది క్లిక్ చేస్తే మనకు కెమెరా ఎనేబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫేస్ ఆర్డీ అని కూడా అడుగుతుంది కదా. సో ఆధార్ ఫేస్ ఆర్డీ మనము ఏం చేయాలి అంటే ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇన్స్టాల్ చేయండి ఇది కూడా. సో ఇన్స్టాల్ అయితే అవుతుంది, చూద్దాం. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు చెప్తాను ప్రాసెస్. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది మనకు. ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఆధార్ ఆర్డీ ఓపెన్ చేయమని అడుగుతుంది. సో నేను పర్మిషన్ అయితే ఇచ్చాను ఓపెన్ చేయడానికి. చూద్దాం, స్టెప్స్ అయితే లోడ్ అవుతున్నాయి. ఎస్, ఇక్కడ మనము చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కుదాం. ప్రొసీడ్ నొక్కినాక కెమెరా ఓపెన్ అవుతుంది. సో చూశారు కదా, ఐస్ బ్లింక్ చేయాలి. ఐస్ బ్లింక్ చేస్తేనే మనకు అథెంటికేషన్ అవుతుందన్నమాట. సో మనమైతే ఫోటో అప్లోడ్ చేసినాం. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేస్తే మనకు అక్కడ మనం ఆల్రెడీ ఫోటో అది అప్లోడ్ చేసుకున్నాం కదా వీడియోలో, అది కంటిన్యూ చేద్దాం. ఓకే, వీడియో చూశారు కదా. సో వ్యాలిడేషన్ అయిపోయింది కదా. సో అయిపోతే మీకు ఇక్కడ ఒకసారి ఈ పేజ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫేస్ అథెంటికేషన్ స్టేటస్ కంప్లీటెడ్. మొబైల్లో చేసిన తర్వాత కంప్లీటెడ్ వస్తుంది. ఈ కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే జనరల్గా మనం ఫోటో అప్లోడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంది, ఇంకా కొత్త ఫ్యూచర్ తెచ్చిండు. ఇంతకుముందు మనం ఏం చేస్తుంటే ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తుంటాం, కానీ ఇక్కడ మనం లైవ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. క్యాప్చర్ లైవ్ ఫోటో అని ఉంది కదా. సో క్యాప్చర్ లైవ్ ఫోటో పైన క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు స్టడీగా నిలబడి మీ ఫోటో ఇస్తే చాలు, అది ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటుంది. మీరు స్పెషల్గా ఫోటో తెచ్చి స్కాన్ చేసి అప్లోడ్ చేసే అవసరం లేదు. కానీ సిగ్నేచర్ ఒకటి మీరు అప్లోడ్ చేయాలి, లైవ్ సిగ్నేచర్ ఉండదు కాబట్టి. సో సిగ్నేచర్ ఒకటి మీరు ఫోటో తీసుకోండి, వైట్ పేపర్ పైన రాసి అప్లోడ్ చేయండి. అండ్ ఆ సిగ్నేచర్ కూడా మీకు చెప్తున్నాను డైమెన్షన్స్. సైజ్ అయితే 10 KB నుండి 20 KB వరకు ఉండాలి. ఓకే, సైజు అండ్ రేషియోస్ ఉంటాయి కదా. ఆ రేషియోస్ ఇలా ఇది విడ్త్ ఏమో 6 సెంటీమీటర్ ఉండాలి, హైట్ ఏమో 2 సెంటీమీటర్ ఉండాలి. ఈ రెక్టాంగిల్ షేప్లో ఇక్కడ మీ సిగ్నేచర్ ఉండాలి. ఓకే, 6 సెంటీమీటర్ టు 2 సెంటీమీటర్ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఆ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అప్లోడ్ చేసిన తర్వాత అన్ని గ్రీన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్రివ్యూ ఫామ్. సో అన్ని స్టెప్స్ అయిపోయినాయి. వాడు ఏం చేస్తాడంటే మీరు అన్ని ఫిల్ చేసిన రాబాయ్, ఒకసారి అన్ని చూసుకోండి, డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా.
సబ్మిట్ చేసే ముందు అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోమని మీకు ఒక పేజ్ ఇస్తాడు. దాన్ని మీరు అన్ని చూసుకున్న తర్వాత ఏం చేయాలి, లాస్ట్ అన్ని ఓకే ఉన్నాయంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయాలి. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఎందుకు, సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ మనకు డిక్లరేషన్ అడుగుతుంది. సో డిక్లరేషన్ మనము ఈ క్యాప్చా ఎంటర్ చేసి, ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది మెసేజ్, ఇట్లా వస్తుంది స్క్రీన్ పైన, ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. సో మీరు ఏం చేయాలంటే ఈ టైంలో మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఏమంటారు, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, మనం ఈజీగా చేయొచ్చు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, పే పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ పైన క్లిక్ చేయండి, ఈజీగా ఉంటుంది. యూపీఐ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయండి, ఈజీగా మీకు అప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మీ మొబైల్ ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేసి స్కాన్ చేస్తే మీకు 100 రూపీస్ అని ఉంటుంది. అక్కడ మీరు 100 రూపీస్ పే చేస్తే అయిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్న, లేకపోతే గర్ల్స్ అప్లై చేస్తున్నా వాళ్ళకి ఫ్రీ, వాళ్ళకు ఉండదు మేక్ పేమెంట్. జస్ట్ ఈ స్టెప్ వరకు ఆగిపోతే చాలు, వాళ్ళు అప్లై చేసినట్టే. కానీ ఎవరికైతే 100 రూపాయలు కట్టాల్సింది ఉంటుంది కదా, క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 100 రూపీస్ కట్టమని వస్తుంది. కట్టిన తర్వాత వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టు. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటివి ఎన్నో నేను మీకు పంపిస్తూ ఉంటాను, ఇలాంటివి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ కొట్టండి, ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.